శోభా శెట్టి కాబోతుంది అనుకోవద్దు. శోభా శెట్టి అంటే రతిక, శోభా శెట్టి అందరూ కూడా సోనియా అవుతారు. సోనియా వర్సెస్ కిరాక్ సీత. సోనియా కిరాక్ సీతదే కరెక్ట్ అబ్బా. నేను మాట్లాడతాను, డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి సీతకి. సీత హౌస్ లో ఉండవలసిన వ్యక్తే ఈ సీజన్ లో. ఎందుకంటే ఆమె మాట్లాడేది పిన్ టు పిన్ బాగుంది. నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది ఎందుకు సోనియా? నువ్వు గేమ్ ఆడతాకి వెళ్ళావు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నువ్వు వాళ్ళందరికీ ఏదో మోటివేషన్ క్లాసులు చెప్పినట్టు ఉంది నాకైతే. అవునా కదా? వాళ్ళు మోటివేట్ చేయడానికి చూస్తుంది. వాళ్ళకి ఏదో సైకలాజికల్ కాలేజీ స్టూడెంట్ లాగా, ఈవిడ ఏదో లెక్చరర్ లాగా ఫీల్ అవుతుంది. యష్మి అసలు సేవ్ అయిపోతుందిరా సామె. యష్మిని ఎప్పుడు ఎలిమినేట్ చేస్తారా, నామినేషన్ చేస్తారని చూస్తున్నారు. ఇద్దరు ఏంటంటే ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు ప్రోమోలో కూడా బిగ్ బాస్ ఆమెకు వరం ఇచ్చేసాడు. ఇంకో వరం ఇచ్చాడు తెలుసా యష్మికి? ఈ నామినేషన్ లో ఉన్న సభ్యుల్లో ఒకళ్ళని అయితే సేవ్ చేయొచ్చంట. నాకైతే నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె నేను నామినేషన్ లో చూడాలి. ఈమె కూడా అవుతుంది, యష్మి కూడా. యష్మికి స్వార్థం ఎక్కువ. తనకి ఉన్న స్వార్థం హౌస్ లో ఎవరికి లేదు. చాలా స్వార్థపరాలంటే ఎంత స్వార్థపరాలు. మొన్న క్లాన్ గెలుచుకున్నప్పుడు లగ్జరియస్ రూమ్ లో వాళ్ళు కనీసం బయట ఉన్న వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడలేదు. చాలా ఇబ్బంది పడ్డారు పాపం బయట. తెలుసా నీకు? అక్కడి నుంచే రగిలింది. ఎవరికి? సీతకు గానీ విష్ణుప్రియకి గానీ డస్ట్బిన్ లోంచి బాటిల్ తీసేయడం కొంచెం టూ మచ్ అనిపించింది నాకు కూడా. చూడడానికి ఏం బాగాలేదు. మణికంఠ ఓరియాక్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? మణికంఠ మరి సింపతితో ఫస్ట్ టైం కొట్టేసాడు. ఈసారి వర్కౌట్ అవుతుంది మణికంఠ. ఈసారి నువ్వు ఆడితేనే గెలుస్తావు. పల్లవి ప్రశాంత్ లాగే సింపతి గేమ్ చేసి గేమ్ లో ముందుకెళ్తారని సార్. మరో పల్లవి ప్రశాంత్ నేనే అంటున్నా. ఎందుకు ఎవరో అంటావు ఎందుకు? కానీ ఒకటి చెప్తా, మణికంఠకి మాట్లాడే విధానం చాలా బాగుంది. కాకపోతే కొన్ని మాటలు చిన్నపిల్లడు మాటలాగా ఉన్నాయి. అవి మార్చుకోవాలి. నిన్న శేఖర్ భాష అదే చెప్తున్నా పాయింట్కి వచ్చా. నిన్న శేఖర్ భాష నేను ఎలిమినేట్ చేయడానికి రైట్సే లేవు అసలు. లేదు, అది రాంగ్ ఎలిమినేషన్, రాంగ్ నామినేషన్. సారీ, ఎలిమినేషన్ వచ్చేది రాంగ్ నామినేషన్. ఎందుకంటే శేఖర్ భాష ఒంటరిగా ఉన్నప్పుడు నీకు సపోర్ట్ గా నిలిచాడు, నీకు సపోర్ట్ గా మాట్లాడాడు, నీకు ధైర్యం చెప్పాడు. అలాంటి నువ్వు నామినేషన్ లో పెట్టడం నాకేం నచ్చలేదు. ఆదిత్యం ఉందంటే నీ ఇష్టం, నీ ఒపీనియన్, అది నీ పర్సనల్ ఒపీనియన్. నేనేం మాట్లాడలేదు దాని గురించి.